student number 8, I'm going to invite him. So yeah, please come up. గౌరవనీయులైన పెద్దలకు, ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు అందరికీ నా నమస్కారములు. నా పేరు యు కార్తిక్. నేను శ్రీమతి కొట్టం మాణిక్యమ్మ జూనియర్ కాలేజీలో 12వ తరగతి చదువుతున్నాను. అంశం గాలి, నీరు, నేల కాలుష్యం, మానసిక ఆరోగ్యం, స్థిరత్వం. గాలి, నీరు, నేల కాలుష్యం మానసిక ఆరోగ్యానికి, పర్యావరణ స్థిరత్వానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయి. కాలుష్యం కారణంగా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు, మానసిక ఒత్తిడి వంటి అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయి. కాలుష్యాన్ని అరికట్టడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలి. మొదటిగా గాలి కాలుష్యం. వాహనాలు, పరిశ్రమల నుండి విడుదలయ్యే గాలి కాలుష్యం మరియు ఇతర కాలుష్య కారకాల వల్ల గాలి కాలుష్యం పెరిగిపోతున్నది. IPCC 2015 ప్యారిస్ సమ్మిట్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ను తగ్గించడానికి 190 దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు వాడడం ద్వారా వాయు కాలుష్యం పెరిగిపోయింది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ద్విచక్ర వాహనాలను వాడరాదు. ఎలక్ట్రిక్ వాహనాలు లేదా CNG వాహనాలు వాడడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే ఢిల్లీలో విపరీతంగా గాలి కాలుష్యం పెరిగిపోయింది. గాలి కాలుష్యం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు, కార్లు వాడకం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అయిన RTC బస్సులను, రైళ్లను వాడడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. చెట్లను నాటడం ద్వారా కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, CNG వాహనాలు వాడడం ద్వారా కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. మొదటిగా వాయు కాలుష్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం ద్వారా కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. నీటి కాలుష్యం. వ్యవసాయ రసాయనాలు, శుద్ధి చేయని మురుగునీళ్ళు ద్వారా నీటి కాలుష్యం జరుగుతుంది. తద్వారా కలరా, టైఫాయిడ్, డయేరియా వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ నీటిని శుద్ధం చేసుకొని ఫిల్టర్ వాటర్ని తాగడం ద్వారా మన ఆరోగ్యం సుస్థిరంగా ఉంటుంది. అలాగే మన భవిష్యత్తు వాళ్ళకు కూడా మంచినీటిని అందించడం ద్వారా మన ఫ్యూచర్ జనరేషన్ కూడా చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ నేల కాలుష్యం. పరిశ్రమ నుండి విడుదలయ్యే వ్యర్థాలు, ఇతర కాలుష్య కారకాల వల్ల నేల కలుషితం చెందుతుంది. నేల కాలుష్యాన్ని అరికట్టడానికి ఫస్ట్ సాయిల్ చెకప్ చేయాలి. సాయిల్ చెకప్ చేసిన తర్వాతనే క్రాప్స్ని వేయాలి. ఇప్పుడు అట్లయితేనే పంటలు బాగా పండుతున్నాయి. అందరూ నేల కాలుష్యాన్ని అరికట్టాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను కాపాడడానికి, అధర్మపరులను అధర్ముల వినాశనానికి శ్రీకృష్ణుడు జన్మిస్తుంటాడు. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.